ఎమ్మెల్యే కాలనీలో ఉన్న పెద్దమ్మ గుడి కాడ వివాదం అయితే చాలా ఎత్తున జరుగుతూ ఉంది. బోనాలు అర్పించడానికి కూడా పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు. అరెస్టులు చేసే పరిణామాలు కూడా కనబడతా ఉన్నాయి. మనతోని శివరుద్ర సాధు గారు ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి, ఎలా చూస్తూ ఉన్నారు ఈ అరెస్టుల పరంపరం కావచ్చు, ఈ బోనాలు అర్పించడానికి కూడా స్వేచ్ఛ లేదా అంటే ఏం చెప్తారు? బోనాల స్వేచ్ఛ మనకి ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది శ్రీమూర్తులందరూ వెళ్ళి బోనాల సమర్పణ చేయడం చాలా గౌరవం. మేము నిన్న వచ్చాం, మొన్న వచ్చాం, ఆలస్యంగా రావడం చేత చాలామంది అక్కడికి భక్తులు వెళ్ళి పోలీస్ అధికారులు ఆపుతున్నా శివశక్తుల శక్తి, నిజమైన శక్తి ఒకంత గౌరవమే. ఈరోజు చాలామంది జోగినీలు వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరి యొక్క ఏకదాటి తత్వమే నేను ఎన్నో ఛానల్లో వీడియోలో చెప్పేది కూడా. వారందరూ ఏకం కావడం నిజమైన ధర్మం. ఈరోజు బోనాన్ని సమర్పించడము మహాధర్మం. ప్రభుత్వం కూడా త్వరలో వారి యొక్క ఆలోచనని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఉంటుంది అనేది మనందరం కూడా సహకరించే విధంగా, ప్రభుత్వం కూడా మనకు సహకరించే విధంగా ముందుకు రావాలి. అక్కడ చాలామంది వానర సేనకు సంబంధించిన మన హిందువులు వారి వారి ప్రయత్నాలను యూట్యూబ్లలో సోషలైజేషన్లో తర్వాత కావాల్సిన అన్ని విధాలుగా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి వచ్చిన ప్రతి హిందువు నిజంగా చరిత్ర, ఇతిహాస పురాణాల్లో రాసుకోబడ్డ మహా అక్షరాలు అవుతాయని ఈ పెద్దమ్మ సాక్షిగా ధర్మశాసనాలని మనందరం మరోసారి నిరూపించుకోవాలి. ఇక్కడున్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ శాతంగా కనబడుతున్నారు, కానీ చుట్టుపక్కల హైదరాబాదుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న వాళ్ళు చాలామంది భక్తులు రావడం నిజంగా మనలో ఐక్యతని చూయించుకోవడం అనేది రేవంత్ రెడ్డి గారికి కూడా ముఖ్యంగా సాధు సంరక్షణ నుంచి, సాధు సత్పరిషదుల నుంచి, కాశీ ఉన్నత క్షేత్రాల నుంచి మేము ఒక ఉన్నతమైన ఆలోచన చేసాము. 100 గజాల స్థలాన్ని అమ్మకి కేటాయించడం ద్వారా మన ధర్మాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతూ ఉంటాం. మనం ఈరోజు 100 గజాల స్థలం గురించి ఇంత గింజుకోవడాలు, ఇంత గొడవలు చేస్తే భవిష్యత్తు ప్రణాళికలకి మనము చాలా చాలా ప్రమాదాన్ని తీసుకొచ్చినట్టు అవుతాం. ఒకవైపు భూకంపాలు, ఒకవైపు ఎడతెలపలేని వర్షాలు, ఒకవైపు విమానాల యొక్క కూలుదలు, ఇంకోవైపు మానభంగాలు, ఆడపిల్లలకు రక్షణ లేవు. ఇన్ని విషయాలన్నీ వదిలిపెట్టేసి ఇక్కడ గ్రామదేవత అయిన తల్లి పెద్దమ్మ తల్లిని మనము అవమానపరచడం అనేది చేయకూడదు. చూడండి, అటు బోనాలు కూడా ఎంత చక్కగా వాళ్ళు తీసుకొని వస్తున్నారు. వాళ్ళందరికీ గౌరవార్థంగా ముందుకు వెళ్ళాలి. అలాంటి వాళ్ళు రావడం అనేది నిజంగా వాళ్ళు రావాలి అన్న మనస్సాక్షితో అమ్మ రప్పించుకుంటుంది. ఇలాంటి కారణ జన్మలందరికీ నిజమైన కారణం కావాలి. అలాంటి వాళ్ళ ద్వారా ముందుకు వెళ్ళాలి. మనము అక్కడ గుడి కాదు కదా, అక్కడ విగ్రహాన్ని కూడా తీసుకెళ్లారు. ఎక్కడ పెట్టారో కూడా అధికారులు కూడా చెప్పట్లేదు. ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు అలా అధికారులు ఒక మాట మేము చెప్పవచ్చు ఏంటంటే, రాయి శిలని తీసుకొని వచ్చేసి మనం ఏ శిలనైనా పెట్టుకోవచ్చు, కానీ పూర్వ వైభవం రావడానికి ఆ పూర్వ విగ్రహాన్ని పెట్టుకోవడమే చాలా మంచిది. మీరందరూ కూడా సహకరించాలి. అక్కడెక్కడో కట్టమైసమ్మ తల్లి గుడిలో ఉన్నది అని చెప్పేసి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు, తర్వాత నిన్న బీజేపీకి సంబంధించిన కొందరు పెద్ద వ్యక్తులు వచ్చి చెప్తున్నప్పుడు అర్థమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా ముమ్మాటికి మనము విశేష వివరణలను తీసుకోవాలి. ఎక్కడి నుంచి మేము శృంగేరి పీఠం నుంచి ఫోన్ వచ్చింది, తర్వాత కాశీ క్షేత్రాల నుంచి ఫోన్లు వస్తున్నాయంటే మన హైందవత్వం చాలా గొప్పదని అర్థం. ఇలాంటి గొప్ప తత్వాన్ని మనందరం కాపాడుకోవాలి. చూడండి ఎంత చక్కగా బోనాలు తీసుకొని వచ్చారు ఆ మిత్రులు. వాళ్ళకి ఏ ఆలోచన, ఎంత ధర్మం మీద భక్తి శ్రద్ధలు ఉంటే చూడండి బోనం తీసుకొని ఇక్కడికి వచ్చారు. శ్రావణ మాసాల్లో ముఖ్యంగా ఈరోజు ఏంటంటే శ్రావణ మంగళవారం, అంటే ఈ రోజు నుంచి ఆడపిల్లలు వాయినాలు తీసుకునే మహా కార్యక్రమం మొదలు, శ్రావణ శుక్రవారం నుంచి మొదలు. కాబట్టి ధర్మశాసనాలని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి. మీరందరూ కూడా ఈరోజు ఎక్కడెక్కడి నుంచి వస్తున్న బోనాలన్నిటికీ ముందుకు రావాలి. తెలంగాణ అధికారులందరికీ కూడా ఈ విశేష వివరణ తొందరగా అందాలి. కాబట్టి సాధువులందరం కూడా ఏకమయ్యాము. మిగతా సాధువులు కూడా వస్తున్నారు, చాలామంది చాలా ప్రాంతాల నుంచి బయలుదేరారు. ఇప్పుడు చూడండి, విగ్రహాన్ని తీయడం అనేది ముమ్మాటికి ఎప్పుడైనా సరే అశాస్త్రీయత. అది మనకి విగ్రహాలను తీసేది ఎక్కడా లేదు. మన విగ్రహాలని వేరే వేరే దేశస్తులు ధ్వంసం చేయడమే, కానీ మనలో మనము ఐక్యతను లోపించే విధంగా ప్రవర్తించడం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి ఖచ్చితంగా రేపు కానీ ఎల్లుండి కానీ మంచి విశేష వివరణ వస్తే మనందరం ఒక పండగ వాతావరణాన్ని ఇక్కడ పెట్టి తల్లి పెద్దమ్మ తల్లిని కాపాడుకోవాలి. పెద్దమ్మకే ఈరోజు మనందరం ఇలాంటి ప్రమాదం తెస్తే మిగతా అమ్మలందరికీ మరి ఎలాంటి తేవాలి? అంటే గతంలో కూడా హిందూ దేవాలపైన దాడి జరిగినప్పుడు పిచ్చోడు చేసిండు అది దాన్ని కళ్ళబొల్లు చెప్పారు, కానీ ఇప్పుడు చూసుకున్నట్లే గవర్నమెంట్ అధికారులు చేస్తూ ఉన్నారు. వాటి మీద ఏమంటారు? ఇప్పుడు ఒక సాధువులం కాబట్టి మాకు ప్రభుత్వంతో, తర్వాత మీరు అన్నట్టుగా రాజకీయవేత్తలతో కానీ మిగతా ఏ వ్యాపారవేత్తలతో కానీ ముఖ్యంగా పని ఉండదు. మాకు కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మన సనాతన ధర్మంలో దేవీ దేవతలకి విలువ ఉంది. అలాంటి దేవీ దేవతలందరినీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు మేమందరం కూడా
ప్రభుత్వాన్ని ఒక ఆలోచనతోని ముందుకు తీసుకొచ్చి చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే 100 గజాల స్థలం ఇచ్చి మిగతా స్థలాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నా కూడా పుణ్యమే. కాబట్టి ఆ 100 గజాల నుంచి ఈరోజు చూడండి సుమారు వారం నుంచి ఎంతమంది వస్తున్నారు. వర్షంని తర్వాత ఇక్కడ ఉన్న ఆ ప్రాంతంలో చాలామంది ఇంట్లో నుంచి బయటకు వచ్చి బోనాలు పెడుతున్నారంటే వాళ్ళందరికీ గౌరవం. 80 సంవత్సరాల చరిత్ర ఉన్న గుడిని గులగొట్టుకోకూడదు. ఖచ్చితంగా రావాల్సిందే కదా. ధర్మమే గెలిచింది అనేది మన దాంట్లో శాసనాల్లో ఉంది కాబట్టి పెట్టకపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఉన్నతంగా వాళ్ళు లేఖలన్నీ స్వీకరించారు. ఒకవేళ వాళ్ళు లేఖలు మనం పెట్టిన లెటర్స్ కానీ నిన్న కలెక్టర్ గారి దగ్గర పెట్టాం, మొన్న మేయర్ గారి దగ్గర పెట్టామనంటే వాళ్ళు కాగితాలు తీసుకోకపోతే మీరు అన్న ప్రశ్నలు రావాలి. కానీ వాళ్ళు కాగితాలు తీసుకొని విచారణ జరుపుతామన్నారు కదా. ఇప్పుడు ఈ రోజు కూడా మేము అక్కడ ఉన్న వ్యక్తులతో మాట్లాడినప్పుడు కలెక్టర్కు సంబంధించిన వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు 4 days టైం తీసుకున్నారు. అంటే ఈ ఎక్కడ పరిధిలో వస్తుంది, ఎలా వస్తుంది, దానికి ఏ విధమైన ఆంక్షలు విధించాలనేది 4 రోజుల ప్రణాళిక వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే శాంతియుతంగా కొన్ని విషయాలను సాధించాలి. కాగితం మాట్లాడే అంతగా మనిషి మాట్లాడినా కూడా విలువ ఉండదు. కాబట్టి ఒక కాగితం వస్తే రేపటి రోజు తరతరాలకి ఈ గుడికి విలువ తెలిసొస్తుంది అనేది మా ఆలోచన. కాబట్టి నిన్న చాలామంది అక్కడికి సాధు సత్పురుషులు కూడా వెళ్ళారు కదా. మీరు ఛానళ్ళలో చూశారు. వేరే వాళ్ళు సాములు వెళ్ళారు, వేరే సంస్థలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు. కాబట్టి ధర్మాన్ని కాపాడడానికని మనం వెళ్ళి ధర్మాన్ని గెలిపించుకున్న భారతదేశం ఇది. మన దేశమే గెలిచింది, మన ధర్మమే గెలిచింది, మన సనాతన ధర్మమే గెలిచింది. కాబట్టి సాధువులందరూ ఏకమైన తర్వాత గుడి, తర్వాత మీరందరూ ఏకమైన తర్వాత భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఒక విధంగా రావడం చేత ఈ విధముగా వచ్చిన గుడికి ఖచ్చితంగా పునరుద్ధరణ ప్రభుత్వం ఇవ్వాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వరు అనేది లేదు, ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళు ఇవ్వకపోవడం అనేది కుదరదు. ఎందుకంటే మనం అడుగుతుంది ధర్మంగా అమ్మ గుడి అడుగుతున్నాం కదా, మన ఇల్లు అయితే అడుగుతలేం. కాబట్టి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఆ పెద్దమ్మ తల్లి మార్చి ఆ పరమశివుడి ఆజ్ఞను తీసుకొని ఈ గుడి ఆవరణ అంగరంగ వైభవంగా మనందరం రావాలి. సోదరులు చాలా మంది ఛానల్ వాళ్ళు చేయడం చేత చాలామంది వస్తున్నారు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈరోజు అక్కడ బోనాన్ని సమర్పించిన ఆ కారణ జన్ముల తల్లులకి కూడా నిండుగా సుభిక్షత సౌభాగ్యం రావాలని చెప్పేసి సాధు సంతులం అందరం కూడా ఒక పిలుపునిస్తున్నాం. స్వామి జై శ్రీరామ్, జై శ్రీరామ్.